హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ కానిస్టేబుల్ గురించి నేను చాలా రోజులుగా ఒక వీడియో కూడా చేయలేదండి. అయితే ఈరోజు అయితే ఏపీ కానిస్టేబుల్ గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మన హోమ్ మినిస్టర్ గారు, ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు మనకి చెప్పిన విధంగా ఆగస్ట్ నెలాఖరున మనకైతే ఒక ఈ పెండింగ్లో ఉన్న ఈ ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ముందుకు తీసుకెళ్తాం. దాని తాలూకా ఈవెంట్స్ షెడ్యూల్ అనేది మనకి ఈ ఆగస్టు లాస్ట్లో మనకి విడుదల చేస్తాను అనేసి చెప్పడం జరిగింది. ఈరోజైతే 23వ తారీఖు. సో ఇంకా 7 రోజులు ఉంది. ఈ 7 రోజుల్లో ఏదైనా జరగచ్చు, ఏ అద్భుతమైన జరగచ్చు. యాక్చువల్గా మనకి ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎక్కడంటే ఇబ్బంది పడింది, మనకి హోమ్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు వేయడంతో ఈ నోటిఫికేషన్ అనేది ముందుకు సాగని పరిస్థితి అయిపోయింది. చాలామంది యాస్పిరెంట్స్ రూముల్లో అంటుండి కోచింగ్ సెంటర్లో ఉండి చాలా డబ్బునైతే ఖర్చు చేశారు. నాకు తెలుసు, నేనైతే అంత ఖర్చు చేయలేకపోయాను. ఎందుకంటే నేను ఒక లేబర్ని, ఒక దగ్గర పని చేసుకుని చదువుతున్నాను. సో ఇదంతా మీకు చెప్పని అవసరం లేదు. ఎవరు టాలెంట్ వాళ్ళది, ఎవరు సత్తా వాళ్ళది. సో ఇవన్నీ మనం చెప్పని అవసరం లేదు. కాకపోతే యాస్పిరెంట్స్ ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అనేదే మీకు చెప్తున్నాను, అంతేగాని ఇంకేం కాదు. అయితే మనకి ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద ప్రధానంగా మనకి హోమ్ గార్డ్స్ వేసిన కేసు అనేది ప్రభుత్వమే వాపసు తీసుకునే అవకాశం 100%కి 90% ఉందనేసి చెప్పచ్చు. ఎందుకంటే మనకి హోమ్ గార్డ్స్కి 40% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. 40% రిజర్వేషన్ మీద వాళ్ళు కేసు వేయడం జరిగింది. ఒకవేళ 40% రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చినట్లుగా అయితే 6,100లో వాళ్ళకి 1100 దాకా పోస్టులు అనేది వెళ్ళిపోతుంది. అది అందరికీ తెలిసిందే. అయితే ఇంకా చూస్తే వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారా అనేసి అంటే 1100 పోస్టులకి ఒక దాదాపు దాని దగ్గరలో కూడాను ఎవరు క్వాలిఫై అవ్వలేదు అంటే వాళ్ళు వృత్తిరీత్యా మరి అనేకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. చదవడం అంత ఈజీ ఏం కాదు. కాబట్టి వాళ్ళు చదవలేకపోయారు, క్వాలిఫై అవ్వలేకపోయారు కాబట్టి వాళ్ళకి 40% రిజర్వేషన్ మీద వాళ్ళైతే కోర్టుని ఆశ్రయించడం జరిగింది. మాకు ప్రిలిమ్స్ మీరు కండక్ట్ చేయకుండా ఉండాల్సింది, మాకు 40% రిజర్వేషన్ కావాలి అనుకుని అనేక విధాలుగా వెళ్ళారు. ఇంకా చూసుకున్నట్లయితే ఈ విధంగా జరుగుతున్న తరుణంలో మన ప్రభుత్వమే చొరవ చూపి హోమ్ గార్డ్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో స్వయంగా మాట్లాడి ఈ కేసుని ప్రభుత్వమే దగ్గరుండి వాపసు తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇది వాపసు తీసుకుంటేనే మనకి ఈ నెల ఆఖరిన షెడ్యూల్ అనేది విడుదల చేస్తారు. లేదంటే ఈ నెల కాకపోతే మళ్ళీ సెప్టెంబర్ లాస్ట్లో మళ్ళీ మేము షెడ్యూల్ రిలీజ్ చేస్తామని ఆశ్చర్యపోవాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే మనం కూడాను ఇప్పుడు పరిగెడుతున్నాం, ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. నాకు తెలిసి చాలామంది నెగ్లెక్ట్ చేశారు. ఈవెంట్స్ ఇప్పుడు పరిగెట్టడానికి కూడాను చాలా శక్తి కూడగట్టుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. చాలా అంటే ప్రెషర్ ఎక్కువ, ఒత్తిడి ఎక్కువ ఫీల్ అయిపోతున్నాం పరిగెట్టడానికి, ఈవెంట్స్ చేయడానికి, నెక్స్ట్ కసరత్తులు చేయడానికి. సో అందరికీ ఉంటుంది, కాదనలేదు ఆ ప్రాబ్లం. ఎందుకంటే 2 సంవత్సరాలు దగ్గర 27వ సంవత్సరంలో స్టార్ట్ అయిన నోటిఫికేషన్ నాది ఇప్పుడు 27 అనుకోండి. ఇప్పటికి 2 ఇయర్స్ అయిపోయింది. అంటే ఇప్పుడు నాకు 29 ఇయర్స్. 29 ఇయర్ పెరుగుతున్న కొద్ది బాడీ అనేది చేంజ్ అయిపోద్ది. సో కష్టంగానే ఉంటుంది, కానీ తప్పదు. మంచి నోటిఫికేషన్, మంచి అవకాశం కూడాను. కాబట్టి అందరూ కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక చూసుకున్నట్లయితే మనకి రెండో పాయింట్ అంటే రెండో సమస్య ఏంటంటే మార్కులు యాడ్ అవుతాయా అనేసి అన్నారు. మార్కులు అయితే యాడ్ అయ్యే అవకాశమే లేదు. వాళ్ళైతే కళాఖండికి చెప్పారు. మార్కులు ఆ కేసును ఎప్పుడో కొట్టి పడేశారు. దాని గురించి మరి డిస్కషన్ అవసరం లేదని మినిస్టర్ గారే స్వయంగా చెప్పడం జరిగింది. సో దాని మీద అయితే ఎవరు ఆశలు పెట్టుకోకండి. మార్క్స్ కలిస్తే ఇంకా కొంతమంది యాడ్ అవుతామని అపోహలు అయితే పెట్టుకోకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు, ఆ కేసు కొట్టేయడం జరిగింది కదా, ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడడం అనేసి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఇంక దాని గురించి అయితే మర్చిపోండి, ఓకేనా.
ఇంకా చూసుకున్నట్లయితే మరి ఈ నెల ఆఖరణ మనకి మ్యాక్సిమం షెడ్యూల్డ్ అంటే ఇంకా 7 రోజులు ఉంది. ఈ నెల ఆఖరణ ఈవెంట్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేసేస్తాడు. సో వర్షాలు అయితే విపరీతంగా పడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ బురదగా ఉంది గ్రౌండ్లు. అయినా సరే యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కష్టపడుతున్నారు. అప్రిషియేట్. నెక్స్ట్ అదేవిధంగా అంతేనండి. ఈ వీడియో అయితే ఇక్కడితోటి అయిపోయింది. మీకు కొంచెం ఓపిక ఉన్నట్లయితే నేను ఇంకా కొంచెం ముందుకి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా దయచేసి చూడండి. ఎందుకంటే అందరూ చాలామంది కోచింగ్‌లకి వెళ్ళి చదువుతుంటారు. చదవడం తప్పేం కాదు. వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు వెళ్ళి ఆర్థిక పరిస్థితిని బట్టి చదువుతారు. కానీ ఇక్కడ నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, నేను ఒక దగ్గర పని చేసుకుని లేబర్ పని చేసుకుని చదువుతున్నాను. సో నాకెంత కష్టంగా ఉందో నాకే తెలుసు. సో నాలా కష్టపడుతున్న వాళ్ళకి ఆ కష్టం ఏంటో అనేది తెలుసు. సో వాళ్ళ గురించి నేను ఈ పార్ట్ చెప్తాను. ఒకవేళ మీరు ఈ కేటగిరీలో లేరు అనుకుంటే ఇక్కడితోటి మీరు బయటికి వెళ్ళిపోవచ్చు. అయితే వినండి. ఎవరైతే ఇంగ్లీష్లో వీక్గా ఉన్నారో, ఓకేనా, ఇంగ్లీష్లో వీక్గా ఉన్నారు. ఇంగ్లీష్లో మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇంగ్లీషు కొన్ని షామ్ ఇన్స్టిట్యూట్ పేపర్ నేను రాశానండి. సో దాని గురించి అయితే మీకు చెప్తాను. అందులోనైతే మనకి ప్రధానంగా సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఈడియమ్స్, నెక్స్ట్ కరెక్ట్ సెంటెన్స్, నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ కంపేర్ టు డిగ్రీ, కరెక్ట్ స్పెల్ట్ వర్డ్, నెక్స్ట్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అయితే ఈ టాపిక్స్ గురించి అంటే ఇందులో మనకి స్టార్టింగు సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్, ఈ 4 టాపిక్స్ మీద మనం ఓన్గా ప్రిపేర్ అయ్యి ఓన్గా సంపాదించుకున్న జ్ఞానంతో మాత్రమే పేపర్లో ఆన్సర్ చేయగలం. సో ఇది ఎక్కడ చెప్పరు. దీనికి ఎటువంటి రూల్స్ లేవు. దీనికి అన్లిమిటెడ్ అనమాట. దీనికి ఎటువంటి రూల్స్ లేవు, ఎటువంటి రెగ్యులేషన్స్ లేవు. గ్రామర్ ఏంటంటే ఇది వస్తే అది వస్తుంది, ఇది వస్తే అది వస్తుంది అనుకుని చెప్పుకోవచ్చు. కానీ ఈ 4 చాప్టర్స్కి లిమిట్ లేదనమాట. వీడు ఎక్కడి నుంచైనా తేవచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీష్లో ఈ 4 పాయింట్ల మీద ఏంటంటే యాంటోనిమ్స్, సినోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, నెక్స్ట్ ఈడియమ్స్, ఈ 4 చాప్టర్స్ మీద నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను. నాకు దొరికిన సోర్స్ ఆర్ఎస్ అగ్రవాల్లో ఉన్న లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ మీకే కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరైతే కిందన కామెంట్ చెయ్యండి. పెట్టన్నా చెయ్యన్నా, నువ్వు చేస్తే మేము చూస్తామన్నా అనుకుని మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. నేనైతే పెడతాను. ఓకేనా, కామెంట్స్ చూసే పెడతానండి. ఎందుకంటే నేను కూడా చదువుకోవాలి కదా. కాబట్టి నాకు కూడా టైం కేటాయించలేను మ్యాక్సిమం. సో మీరు కామెంట్ చేస్తే నేను పెడతాను, లేకపోతే నేను పెట్టను, దాన్ని లీవ్ చేస్తాను. ఓకేనా గైస్? ఓకే, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, బాగోదు, టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.